Hello everyone, welcome to Saram Sampatrao Education. Myself Venkat, I am the faculty here. లాస్ట్ క్లాస్లో కొంతమంది స్టూడెంట్స్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మీద క్లాస్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో అందుకని ఈరోజు మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి మొత్తం తెలుసుకుందాం. ఈ టాపిక్ కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, ఎందుకంటే చాలా అమెండ్మెంట్స్ జరిగి చాలా ఫ్యాక్చువల్ పాయింట్స్ కూడా మారుతూ ఉంటాయి. సో నేను మీకు మాత్రం మొత్తం సింప్లిఫై చేసి చెప్పేస్తాను. ఈ ఒక్క సెషన్ చూడండి, ఇంక మీరు ఎక్కడ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ మీద ఏ బుక్ చదవాల్సిన అవసరం లేదు, ఏ వీడియో కూడా చూడాల్సిన అవసరం లేదు, నాది బాధ్యత. సో స్టార్ట్ చేద్దాం పదండి. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్కి సంబంధించిన బిల్లుని 2000 ఇయర్లో అప్పటి ఫినాన్స్ మినిస్టర్ యశ్వంత్ సిన్హా గారు ప్రవేశపెట్టడం జరిగింది. బట్ ఇది వెంటనే పాస్ అవ్వలేదు. సో దీనికి యూనియన్ క్యాబినెట్ అనేది 2003లో ఆమోదం తెలిపి సో ఆ తర్వాత పాస్ అయింది. అండ్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి 5th జూలై 2004 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాం. అసలు ఈ ఎఫ్ఆర్బిఎం అనే కాన్సెప్ట్ నథింగ్ బట్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ వరల్డ్ వైడ్గా ఎక్కడ స్టార్ట్ అయిందంటే న్యూజిలాండ్లో స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత డిఫరెంట్ కంట్రీస్కి స్ప్రెడ్ అయింది, వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనం కూడా అందుకే తీసుకున్నాం. సో దీని యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే ఫిజికల్ డిసిప్లిన్. సో ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెంచుకుంటూ వెళ్ళిపోతూ, డెఫిసిట్ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతూ అప్పులు ఎక్కువగా చేస్తున్నాయి. సో డెప్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. ఆ డెప్ట్ అనేది ప్రెజెంట్ గవర్నమెంట్ మీద కాకుండా ఫ్యూచర్ గవర్నమెంట్స్ కూడా పడుతుంది. నథింగ్ బట్ మన మీద అనమాట, ఫ్యూచర్ జనరేషన్స్ మీద అది బర్డెన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ కంటిన్యూస్గా అప్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పు గవర్నమెంట్ తీర్చాలి, ఓకేనా? ఫ్యూచర్లో వచ్చే గవర్నమెంట్ అప్పుని తీర్చాలి. ఎలా తీరుస్తుంది? మన మీద ట్యాక్సెస్ని విధించే తీరుస్తుంది. అప్పు బాగా పెరిగిపోతే మన మీద వేసే ట్యాక్సెస్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో అల్టిమేట్గా ఆ బర్డెన్ ఎవరు భరాయించాలి అంటే మనలాంటి కామన్ పీపులే. సో అందుకని ఇష్టం వచ్చినట్టు ఇలా అప్పులు చేసుకుంటూ వెళ్ళకూడదు, డెప్ట్ అనేది కంట్రోల్ చేయాలి. సో అందుకని ఒక ఫిజికల్ డిసిప్లిన్ అనేది ఉండాలి, ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి, అండ్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ కూడా ఉండాలి లాంగ్ రన్లో అని చెప్పి ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనితో పాటు ఇంకొక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ. అంటే ప్రెజెంట్ గవర్నమెంట్ బాగా అప్పు చేస్తుంది, అప్పు చేసి ఏం చేస్తుంది? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఖర్చు పెడుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే మంచిదే, దాని ద్వారా ఫ్యూచర్లో ఇన్కమ్ అనేది వస్తుంది, సో నో ప్రాబ్లం. సో ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా చేస్తుందో దాని ద్వారానే మనకి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి ఏమేమి వస్తాయి? సో శాలరీస్ వస్తాయి, పెన్షన్స్ వస్తాయి, వెల్ఫేర్ స్కీమ్స్ వస్తాయి, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, ఇవన్నీ మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి అన్నమాట. సో ప్రజల్ని ఆకర్షించడానికి కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ని తీసుకొచ్చి సో వాటి ద్వారా ఎక్కువగా మనీని డిస్ట్రిబ్యూట్ చేసి డెప్ట్ బాగా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనం ఆ మనీని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం. బట్ ఆ డెప్ట్ బర్డెన్ అనేది నెక్స్ట్ జనరేషన్ మీద పడుతుంది. సో మనం ఎంజాయ్ చేసే ఫ్యూచర్ జనరేషన్స్ సఫర్ అవ్వకూడదు కాబట్టి మనం ఇప్పుడు ఎలాగైతే ఈ ఫ్రూట్స్ని ఎలాగైతే పొందుతూ హ్యాపీగా ఉన్నామో సో ఫ్యూచర్ జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండాలి. సో దేర్ షుడ్ బి అన్ ఈక్విటీ యాజ్ ఇంటర్ జనరేషనల్. ఓకే, సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్లో కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్. సో ఎప్పుడైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది రెవెన్యూ రిసిట్స్ కంటే ఎక్కువగా ఉంటుందో మనకి రెవెన్యూ డెఫిసిట్ అనేది వస్తుంది. సో యాక్ట్ ప్రకారం రెవెన్యూ డెఫిసిట్ని 0 చేసేయాలి, కంప్లీట్గా ఎలిమినేట్ చేసేయాలి. ఎప్పటికల్లా అంటే 2008, 2009 ఈ ఫినాన్షియల్ ఇయర్కి దీన్ని క్లోజ్ చేసేయాలి. సో ఎలా క్లోజ్ చేయాలి? ఎవ్రీ ఇయర్ 0.5% తగ్గించుకుంటూ 2008-9కి వచ్చేసరికి రెవెన్యూ డెఫిసిట్ని 0 చేసేయాలి. సో దీన్ని ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేసాం? 2004 ఫినాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం. సో 2004-5లో 0.5% తగ్గించుకోవాలి రెవెన్యూ డెఫిసిట్. నెక్స్ట్ ఇయర్లో 0.5%, తర్వాత 0.5, తర్వాత 0.5 అండ్ లాస్ట్కి వచ్చేసరికి 0.5ని తగ్గించి దీన్ని 0 చేసేయాలి. బట్ తర్వాత ఏం జరిగింది అంటే కంటిన్యూస్గా ఈ రెవెన్యూ డెఫిసిట్ పరంగా కూడా కొన్ని అమెండ్మెంట్స్ వచ్చి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ అనే టార్గెట్ని తీసేశారు. ఇక ఈ టార్గెట్ని ఫాలో అవ్వరు, ఓకేనా? 2018 బడ్జెట్లో ఈ పర్టికులర్ రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ని మనం 3%కి తీసుకురావాలి, అది కూడా 2008-2009. దీన్ని ఎలా మనం తీసుకురావాలి అంటే ఎవ్రీ ఇయర్ 0.3%ని తగ్గించుకుంటూ రావాలి. సో 2004-5లో స్టార్ట్ అవుతుంది, సో 0.3% తగ్గించాలి, నెక్స్ట్ 0.3, నెక్స్ట్ 0.3 ఇలా కంటిన్యూ అవుతూ 2008-9కి వచ్చేసరికి దీన్ని 3%కి తీసుకురావాలి. ఈ 2 టార్గెట్స్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ బారోయింగ్. సో జనరల్గా గవర్నమెంట్కి డబ్బులు కావాల్సి వస్తే ఏం చేస్తుంది? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి కొన్నిసార్లు కరెన్సీని ప్రింట్ చేపిస్తుంది. సో ఎప్పుడైతే అడిషనల్ కరెన్సీని ప్రింట్ చేపించి దాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఎకానమీ అనేది హీట్ అయిపోతుంది.
సో అలా జరగకుండా ఉండటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బారోయింగ్ చేసుకోకూడదు. 2006 ఏప్రిల్ 1 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ దెర్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఏంటా ఎక్సెప్షన్ అంటే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ ద్వారా తీసుకోవచ్చు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1తో స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఈ వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అంటే ఏంటో చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? రిసిట్స్ ద్వారా మనీని సంపాదిస్తుంది, వచ్చిన మనీని మళ్ళీ ఎక్స్పెండిచర్ చేస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని ఎస్టిమేట్స్ ఉంటాయి. ఓకే, ఈ మంత్లో నాకు ఇంత ఆదాయం వస్తుంది, సో ఈ మంత్లో నేను ఇంత ఖర్చు పెడతాను. ఇలా ఒక ప్లాన్లో ఉంటారు. సో ఏప్రిల్లో ఇన్కమ్ వస్తుంది, అదే ఏప్రిల్లో మళ్ళీ ఖర్చు పెడతారు. నెక్స్ట్ మే మంత్ కూడా అంతే, రిసిప్ట్స్ వస్తాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. బట్ అప్పుడప్పుడు కొన్నిసార్లు రావాల్సిన రిసిప్ట్స్ రాకపోగా ఎక్స్పెండిచర్ పెరిగిపోయి అప్పుడు క్యాష్ అనేది కావాల్సి వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడన్నా సరే ఇటువంటి కండిషన్స్లో షార్ట్ ఫాల్ ఫండ్స్ ఉన్నప్పుడు అప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో చేసుకోవచ్చు. దీన్నే వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో షార్ట్ టర్మ్ నీడ్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బారోయింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కానీ గమనిస్తే పాలిటీ చదివేటప్పుడు బడ్జెట్లో మనకి కొన్ని డాక్యుమెంట్స్ పెడతాం. అంటే నథింగ్ బట్ యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అప్రోప్రియేషన్ బిల్లు, ఫినాన్స్ బిల్లు, ఇవన్నీ మనం పెట్టడం జరుగుతుంది. బడ్జెట్ అంటే గ్లాన్స్ కూడా మనం పెడతాం. దీంతో పాటు ఒక 3 స్టేట్మెంట్స్ పెట్టాలి బడ్జెట్లో. సో ఏంటా 3 స్టేట్మెంట్స్ అంటే మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిజికల్ పాలసీ స్టేట్మెంట్, ఫిజికల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్ని బడ్జెట్తో పాటు అటాచ్ చేసి పెట్టాలి అని చెప్పి మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003లో ఉంటుంది. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారమే మనం బడ్జెట్లో ఈ 3 డాక్యుమెంట్స్ని కూడా పెట్టడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? దాని కింద వర్క్ చేసే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి గ్యారంటీ లాగా యాడ్ చేసి లోన్స్ని తీసుకునేలాగా చేస్తుంది. ఓకేనా? దీన్నే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈ యాక్ట్లో వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా గ్యారంటీగా ఉంటుంది కదా కొన్ని లోన్స్కి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాళ్ళు తీసుకునే లోన్స్కి. బట్ అలా ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా లోన్స్ని ఇది ఎంకరేజ్ చేయకూడదు. సో ఇది ఇచ్చే గ్యారంటీ అమౌంట్ అనేది 0.5% ఆఫ్ జీడిపిని దాటకూడదు. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చేసరికి 0.5% ఆఫ్ జీడిపి. అంత అమౌంట్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారంటీ లాగా యాక్ట్ చేయవచ్చు. ఓకేనా? రైట్, ఇది ఇనీషియల్గా ఉన్న కండిషన్. తర్వాత ఏం జరిగింది? ఈ టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నారు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో 2012లో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. సో రెవెన్యూ డెఫిసిట్ అనే టార్గెట్ని తీసేసి ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ని తీసుకురావాలి అని చెప్పి ప్లాన్ వేశారు. దీంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ను కూడా ఇంక్లూడ్ చేశారు. అదేంటంటే మీడియం టర్మ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్. పైన మాట్లాడుకున్న 3 స్టేట్మెంట్స్తో పాటు దీన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే తర్వాత ఏం జరిగింది అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్ టార్గెట్ని వీళ్ళు మీట్ అవ్వలేకపోయారు అండ్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ని కూడా మీట్ అవ్వలేకపోయారు. అందుకని డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు? 2015 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో 2015కైనా సరే వీళ్ళు మీట్ అయ్యారా అంటే లేదు. రెవెన్యూ డెఫిసిట్ మళ్ళీ ఎక్కువగానే ఉంది, ఫిజికల్ డెఫిసిట్ కూడా ఎక్కువగానే ఉంది. అందుకని దీన్ని మళ్ళీ ఏం చేశారంటే అమెండ్మెంట్ చేసి 2018కి డెడ్ లైన్ని పెంచుకుంటూ వెళ్ళారు. ఈ గ్యాప్లో ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా కాదు, ఈ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ని రివ్యూ చేయడానికి ఒక కమిటీని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అని చెప్పి ఎన్కే సింగ్ కమిటీని మే 2016లో అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మనం చూసింది ఎఫ్ఆర్బిఎం యాక్ట్, దానికి మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్న అమెండ్మెంట్స్. తర్వాత మనం ఎన్కే సింగ్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ ఏం చెప్పింది అంటే అసలు ఈ ఎఫ్ఆర్బిఎం అనే యాక్ట్ని తీసి పక్కన పెట్టేసేయండి, దీని ప్లేస్లో ఇంకొక యాక్ట్ని తీసుకురండి. ఏంటా యాక్ట్ అంటే డెప్ట్ అండ్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్. సో ఈ కమిటీ ఏదైతే ఉందో దీని యొక్క మెయిన్ ఫోకస్ వచ్చేసరికి డెప్ట్ మీద పెట్టారు. సో కొత్తగా డెప్ట్ అనే కాన్సెప్ట్ని వీళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. బట్ ఈ యాక్ట్ని గవర్నమెంట్ ఏం పాస్ చేయలేదు. చెప్పాలంటే ఎన్కే సింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్లో మోస్ట్ ఆఫ్ ద రికమెండేషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయలేదు. ఓకేనా? రైట్. సో ఎన్కే సింగ్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం ఈ రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో దీన్ని 0% కాదులే కానీ 0.8%కి తీసుకురండి. 0 అంటే కష్టం, హైలీ ఇంపాసిబుల్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా లేకుండా అసలు జరగదు, అవునా? సో మనం కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి అని చెప్పి 0.8%కి తీసుకొచ్చారు. టార్గెట్ వచ్చేసరికి 2023 మార్చ్ 31. అది కూడా ఎలా తీసుకురావాలి అంటే ఎవ్రీ ఇయర్ 0.5% తగ్గించుకుంటూ తీసుకురావాలి. స్టార్టింగ్ మనం మాట్లాడుకున్న పాయింట్ ఇది కూడా. నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ని 3% కాదు 2.5%కి తీసుకురావాలి అన్నాడు. సో ఇక్కడ మాత్రం ఇంకా ఇబ్బందిగా క్రియేట్ అయిపోయింది సిచ్యువేషన్. ఫిజికల్ డెఫిసిట్ని 3% మెయింటైన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాగా ఇబ్బంది పడుతుంది. మనోడు వచ్చి 2.5%కి తీసుకురావాలి అంటున్నాడు.
సో అది కూడా ఎప్పటికల్లా 2023 కల్లా. సో ఇందాక నేనేం చెప్పాను, డెప్ట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అని చెప్పాను. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్ ఎంత ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ యొక్క అప్ ఎంత ఉండాలి వెన్ కంపేర్డ్ విత్ జీడిపి రేషియో. సో డెప్ట్ టు జీడిపి రేషియో ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి 40%, ఫర్ స్టేట్ గవర్నమెంట్ 20%. సో క్యూములేటివ్గా 60% ఉండాలి అని చెప్పి వీళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రికమెండేషన్ వచ్చేసరికి ఒక కౌన్సిల్ని కూడా క్రియేట్ చేయండి, ఒక అటానమస్ ఫిజికల్ కౌన్సిల్ని కూడా క్రియేట్ చేయండి, దానికి కొన్ని పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఇవ్వండి, దీంట్లో టోటల్గా 3 మెంబర్స్ని ఉంచేలాగా చూడండి అని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు. సో దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఓకేనా, రైట్. బట్ గవర్నమెంట్కి ఒక చిన్న రిలాక్సేషన్ ఇచ్చింది కమిటీ, ఏంటంటే ఎస్కేప్ క్లాస్. సో ఎస్కేపింగ్ అంటే మనకి బాగా ఇష్టం కదా, సో అదే అనమాట. సో ఈ క్లాసులు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మనం పెట్టుకున్న ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ 2.5% ఉంది కదా, దాన్ని కొంచెం మీరు డీవియేట్ అవ్వచ్చు. సో ఎంతవరకు డీవియేట్ అవ్వచ్చు అంటే 0.5% వరకు డీవియేట్ అవ్వచ్చు. బట్ డీవియేట్ అవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ అక్కడ ఉండాలి. ఎప్పుడైనా సరే నేషనల్ సెక్యూరిటీ విషయంలో కానీ, నేషనల్ కెలామిటీ, లేకపోతే వార్, అగ్రికల్చర్ కొలాప్స్ అయిపోయినప్పుడు, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకురాబోతున్నప్పుడు, మనకు రియల్ అవుట్పుట్ గ్రోత్ అనేది బాగా పడిపోయినప్పుడు, ఇటువంటి కండిషన్స్లో మాత్రమే గవర్నమెంట్ ఎస్కేప్ క్లాస్ని యూజ్ చేసుకొని ఈ 0.5% డీవియేట్ అవ్వచ్చు అని చెప్పి ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. సో నెక్స్ట్ రికమెండేషన్ చూడండి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ప్రైమరీ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ సెకండరీ మార్కెట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తుంది? సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేసి మార్కెట్లోకి మనీని బారో చేస్తుంది. ఓకే, సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఫర్ ద ఫస్ట్ టైం మార్కెట్లోకి రిలీజ్ చేసినప్పుడు ఇనీషియల్గా ఎవరైతే కొంటారో దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. సో ఇనీషియల్గా కొన్న వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు, డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. సో ఇనీషియల్గా కొన్న వాళ్ళకి డబ్బులు కావాల్సి వస్తే వేరే వాళ్ళకి అమ్మేస్తారు. సో దాన్ని ఏమంటాము, సెకండరీ మార్కెట్ అంటాం. ఓకేనా, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగేదాన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం, తర్వాత జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. సో ఇక్కడ ఆర్బీఐ ఏం చేయాలి అంటే సెకండరీ మార్కెట్లోకి వచ్చి కొనుక్కోవాలి తప్ప ప్రైమరీ మార్కెట్లోకి వచ్చి కొనుక్కోకూడదు. అంటే జనరల్గా ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ కావాల్సి వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. ఆర్బీఐ డైరెక్ట్గా మార్కెట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా పర్చేజ్ చేసేస్తుంది. దీన్ని మనం ఏమంటాము అంటే ప్రైమరీ మార్కెట్ అని చెప్పి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్రైమరీ మార్కెట్లోకి వెళ్ళిపోయి ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొనకూడదు, సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి కొనండి, తప్పు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్ ఇది. సో ఎస్కేప్ క్లాస్ ఇచ్చారు, దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ని ఇష్యూ చేసినప్పుడు ఆర్బీఐ ప్రైమరీ మార్కెట్లో కొనకూడదు, సెకండరీ మార్కెట్లో కొనుక్కోవచ్చు అని చెప్పి కూడా ఇంకొక రికమెండేషన్ ఇచ్చారు. సో దీంతో మనం ఎన్కేసింగ్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ని ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే స్టేట్స్ పరంగా కూడా కొన్ని రిలాక్సేషన్ క్లాసెస్ ఉన్నాయి, అది కూడా చూద్దాం. సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్స్కి కూడా కొన్నిసార్లు రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఎంత మెయింటైన్ చేయాలి, ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసరికి 3% ఆఫ్ దేర్ జిఎస్డిపి. సో 3% మెయింటైన్ చేయాలి వీళ్ళు కూడా. బట్ కొన్ని కండిషన్స్ని కానీ వీళ్ళు సాటిస్ఫై చేస్తే దీన్ని 5% వరకు తీసుకువెళ్ళొచ్చు. ఎలా? సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేయాలి అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ని ఇంప్లిమెంట్ చేస్తే 0.25% రిలాక్సేషన్ వస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేస్తే 0.25% రిలాక్సేషన్ వస్తుంది. పవర్ డిస్ట్రిబ్యూషన్, సో డిస్కౌంట్స్లో ఎక్కువగా లాసెస్ ఉంటున్నాయి. సో ఆ డిస్ట్రిబ్యూషన్ పరంగా కొంచెం ప్రాఫిట్స్ వచ్చే విధంగా కొన్ని సబ్సిడీస్ని తగ్గిస్తూ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ని ప్రమోట్ చేస్తూ ఇటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తే 0.25% రిలాక్సేషన్. నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీస్కి ఎక్కువగా పవర్స్ ఇచ్చి వాటికి కూడా అటానమీ ఇచ్చి వాటిని కూడా డెవలప్ చేసే విధంగా వర్క్ చేస్తే 0.25%. సో ఇలా ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే టోటల్గా 1% రిలాక్సేషన్ అనేది స్టేట్స్ సంపాదించవచ్చు. సో యాక్చువల్గా ఉన్న ఫిజికల్ డెఫిసిట్ అంతమ్మా 3%. ఈ 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అడిషనల్గా 1%. సో టోటల్గా ఎంత అయింది 4. మనం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది 1. అది ఎలా వస్తుందో చెప్తాను చూడండి. సో ఎటువంటి కండిషన్ లేకుండా 0.5% ఇచ్చేస్తారనమాట. ఇది అన్కండిషనల్. మీరు ఏది సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. పైన మాట్లాడుకున్న 4గిట్లో ఏది ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, 0.5% ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. ఒకవేళ పైన మాట్లాడుకున్న 4 కండిషన్స్లో మీరు కానీ అట్లీస్ట్ 3 కానీ సాటిస్ఫై చేస్తే 0.5% ఇస్తారనమాట అడిషనల్గా. ఓకేనా? సో టోటల్ చూద్దాం పదండి. యాక్చువల్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ వచ్చేసరికి 3% ఆఫ్ జిఎస్డిపి. పైన మాట్లాడుకున్న 4 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే 1%, అన్కండిషనల్గా 0.5%. ఆ 4లో 3 సాటిస్ఫై చేశారనుకోండి 0.5%.
సో టోటల్గా 5% ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ జిఎస్డిపిని మనం రిలాక్సేషన్ రూపంలో పొందొచ్చు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ 4 కండిషన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుకున్నాం? సో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం ఇనీషియల్గా ఉన్న టార్గెట్స్ ఏంటి, తర్వాత వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి, ఆ తర్వాత ఎన్కేసింగ్ కమిటీ గారు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, అండ్ ఎఫ్ఆర్బిఎం ప్రకారం స్టేట్స్కి ఉన్న రిలాక్సేషన్ ఏంటి. ఇప్పుడు కరెంట్ స్టేటస్ మనం చూద్దాం. సో మనం అనుకున్నట్టుగానే 3% అవ్వచ్చు, లేకపోతే 2.5% అవ్వచ్చు, వీటన్నిటిని మీట్ అవ్వటం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో ఆఫ్ కోర్స్ ఇక డెఫిసిట్ని తగ్గించడం చాలా కష్టం. సో అందుకనే ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని టార్గెట్స్ని పెట్టుకుంది. ఏంటి ఆ టార్గెట్స్ అంటే 2024-2025 కల్లా ఫిజికల్ డెఫిసిట్ని 5.1% ఆఫ్ జీడిపికి తీసుకురావాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ 2025 to 2026 నెక్స్ట్ రాబోయే ఫినాన్షియల్ ఇయర్ అనమాట. అప్పటికి వచ్చేసరికి ఫిజికల్ డెఫిసిట్ని 4.5% ఆఫ్ జీడిపికి తీసుకురావాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. దీన్ని ఎక్కడ అనౌన్స్ చేశారు అంటే 2021-22 బడ్జెట్ స్పీచ్లో పెట్టడం జరిగింది. ఇవి 2 కరెంట్ స్టేటస్ అనమాట. ఓకేనా? సో ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2024 to 2025 ఏదైతే ఉందో దీని ఒక టార్గెట్ వచ్చేసరికి 5.1% ఆఫ్ జీడిపి. అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాని తాలూకా టార్గెట్ వచ్చేసరికి 4.5% ఆఫ్ జీడిపి, నథింగ్ బట్ ఫిజికల్ డెఫిసిట్. ఓకేనమ్మా? రైట్. సో ఈ పీడిఎఫ్ని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేపిస్తాను. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి, రివైజ్ చేయండి, ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. ముఖ్యంగా కరెంట్ స్టేటస్ గుర్తుపెట్టుకోండి. కొన్ని కండిషనల్ క్లాసెస్ చెప్పాను, అవి కూడా గుర్తుపెట్టుకోండి. డీవియేషన్ ఏ కండిషన్స్లో ఉంటాయి అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగ రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, సో ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.